ఓకే స్టూడెంట్స్, మనము ఇంతకుముందు క్లాస్లో వ్యాకరణంలో శుద్ధి కీజియే అనేటువంటి టాపిక్ చెప్పుకుంటూ ఉన్నాము. ఓకే, ఈ క్లాస్లో అశుద్ధి కీజియే అనేటువంటి టాపిక్ని ఇంకొద్దిగా బ్యాలెన్స్ ఉంది, దాన్ని కంప్లీట్ చేస్తాను నేను. ఓకే, छात्रों, इसके पहले वाले कक्षा में हम हिंदी व्याकरण में शुद्ध कीजिए विषय को पढ़ा रहे थे और इस कक्षा में हम उस शुद्ध कीजिए विषय को आगे बढ़ाएंगे और उसे पूरा करने का कोशिश करेंगे. शुद्ध कीजिए, करेक्शन ऑफ द सेंटेंसेस, यह मैं पढ़ा रहा था इसके पहले वाले कक्षा में, और थोड़ा बाकी है. तो इस कक्षा में और कुछ उदाहरण देखेंगे और उसके साथ इस कक्षा में इस विषय को पूरा करने का कोशिश करूँगा. शुद्ध कीजिए. तो మరి ఇంతకుముందు క్లాస్లో మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా, శుద్ధి కీజియే అనేటువంటిది. దాన్ని ఈ క్లాస్లో కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఓకే, సో చూద్దాం కొన్ని ఉదాహరణలు. మీకు కొద్దిగా స్క్రీన్ షేరింగ్ కూడా చేసి చూపిస్తాను. ఓకే, స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా మీకు. ఓకే, आप स्क्रीन के ऊपर देखिए, एक स्क्रीन मैं आपसे शेयर कर रहा हूँ. सो ये स्क्रीन जो है आज का जो विषय है शुद्ध कीजिए, उससे संबंधित विषय है. ఓకే, మీకు స్క్రీన్ మీద ఏం కనిపిస్తోందంటే మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ శుద్ధి కీజియే అనేటువంటి టాపిక్ సంబంధించినటువంటి ఇది కనిపిస్తోంది. ఓకే, స్క్రీన్ మీద మీకు ఏమైనా కనిపిస్తుందా? స్క్రీన్ మీద అట్లా ఉన్న వాళ్ళు చెప్పండి. స్క్రీన్ మీద మీకు ఏమైనా కనిపిస్తుందా? ఏంది కనపడలేదు సార్ మాకి. ఏం కనపడలేదా? ఓకే ఓకే, ఇప్పుడు షేర్ ఇప్పుడు చేస్తాను. కనపడతాను సార్. ఇప్పుడు కనిపిస్తుందా? ఓకే ఓకే సార్, ఓకే, కనపడతాను. సరే. సో చూడండి, పైన పునరుక్తి సంబంధి అశుద్ధియా అని ఉంది. ఇది ఆల్రెడీ చెప్పాను. దాని కింద ఏముందంటే శృతి సం భిన్నార్థక్ శబ్ద సంబంధి అశుద్ధియా అని ఉంటుంది. श्रुति सम भिन्नार्थक शब्द संबंधी अशुद्धियाँ. इसका मतलब ये है, सुनने के लिए एक जैसे लगते हैं, सुनने के लिए कानों को एक जैसे लगते हैं कुछ शब्द, लेकिन उन शब्दों के अर्थ जो है भिन्न होते हैं. इस तरह के शब्दों से संबंधित कुछ अशुद्धियाँ या गलतियाँ जो है हम हिंदी भाषा में करते हैं. तो इस तरह की गलतियों को कैसे सुधारना. సో హిందీ భాషలో కొన్ని పదాలు వినడానికి ఒకేలాగా ఉంటాయి, అయితే ఆ పదాలకి భిన్న భిన్నమైనటువంటి అర్థాలు ఉంటాయి. వినడానికి ఉన్న వాటి యొక్క అర్థాలు భిన్నంగా ఉంటాయి. మరి అటువంటి పదాలను ఉపయోగించేటప్పుడు హిందీ భాషలో మనం కొన్ని తప్పులు చేస్తాము. మరి అటువంటి తప్పులు చేయాలి అనడానికి ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇచ్చారన్నమాట. సో देखिए, पहला उदाहरण है, देखिए, अपना सामान ऊपर रख दो, अपना सामान ऊपर रख दो. तो इस उदाहरण में समान एक शब्द है, समान. समान शब्द जो है दरअसल सामान, सामान ऐसा रहना चाहिए. सामान और समान दोनों शब्द सुनने के लिए एक जैसे लगते हैं, सामान या समान, लेकिन दोनों शब्दों के अर्थ जो है भिन्न है, भिन्न अर्थ वाले शब्द है.
ठीक है। तो आप सही शब्द का प्रयोग करने से ही वहाँ पे सही अर्थ निकल कर आता है। तो दिए गए वाक्य में अशुद्धि यही है, क्या है, यहाँ पे सामान की जगह समान रखे हैं। तो अगर इस वाक्य को शुद्ध करना है तो कैसे करते हैं, अपना सामान, समान की जगह सामान रखने से वाक्य जो है शुद्ध हो जाता है। సో ఇక్కడ ఏమిటి అంటే ఇచ్చినటువంటి వాక్యంలో నా సమాన్ ఊపర్ రఖదే అనేటువంటి వాక్యంలో సమాన్ అనేటువంటి ఒక పదం ఉంది. సో వాస్తవానికి ఇక్కడ సామాన్ అనేటువంటి పదం ఉండాలి. అయితే రెండు పదాలు కూడా వినడానికి ఒకేలాగా ఉంటాయి. సమాన్ అన్న సామాన్ అన్న ఒకేలాగా చెవికి వినపడిస్తుంది, కానీ రెండు పదాలకి వేరే వేరే అర్థాలు ఉన్నాయి. సమాన్ అంటే ఈక్వల్ అని, సమానంగా అని. సామాన్, సామాన్ అంటే లగేజ్ అని, సామాన్లు అంటారు తెలుగులో. ఓకే, వస్తువులు లేదా సామాన్లు. ఓకే, సో ఈ విధంగా భిన్నమైనటువంటి అర్థాలు కలిగిన పదాలు కానీ వినడానికి ఒకేలాగా ఉంటాయి. సో మనము అటువంటి పదాల విషయంలో తప్పులు చేస్తూ ఉంటాము, కాబట్టి జాగ్రత్తగా మనము ఆ పదాన్ని జాగ్రత్తగా గమనించి సరి అయిన పదాన్ని రాయడం ద్వారా తప్పుని సరిచేయచ్చు అనమాట. సో అప్నా సమాన్ ఊపర్ రఖ్దో అని వాక్యంలో తప్పు ఏముందంటే ఈ సమాన్ అనే పదమే తప్పు, ఇక్కడ సామాన్ అని ఉండాలి. సో మీరు సామాన్ అని పెట్టారనుకోండి, అప్నా సామాన్ ఊపర్ రఖ్దో అని రాస్తే అది కరెక్ట్ అవుతుంది. సో दूसरा उदाहरण देखिए, वह मेला वस्त्र पहनकर मैले में गया, वह मेला वस्त्र पहनकर मैले में गया. ओके, तो यहाँ पे देखिए गलती क्या है इस वाक्य में, इस वाक्य में गलती है, यहाँ पे मेला वस्त्र है ना, तो वस्त्र मेला वस्त्र नहीं होता, मैला वस्त्र होता है. मैला वस्त्र, जो मैला हुआ है वस्त्र वह मैला वस्त्र, तो मेला की जगह मैला, मैला रखना. और फिर देखिए यहाँ पे मैले में गया ऐसा है, ये गलत है. मेले में गया, यहाँ पे मेले में गया रहना चाहिए. ठीक है, तो देखिए, हेलो, ఎవరు డిస్టర్బెన్స్ ఉన్నారు, ఏమైనా డౌట్ అడుగుతారా, ఎవరు డిస్టర్బెన్స్? షరీఫ్ నీ వైపు నుంచి డిస్టర్బెన్స్ ఉంది, ఏమైనా అడుగుతుందా డౌట్? ఏం డిస్టర్బెన్స్ లేకుంటే ఆడియో మ్యూట్ చేసుకో. షరీఫ్ ఆడియో మ్యూట్ చేసుకోవాలి. ఓకే ఓకే, సరే చూడండి, ఇక్కడ కరెక్ట్ సెంటెన్స్ ఏంటి, వహ్ మైలా వస్త్ర పహన్కర్ మేలే మే గయా, ये सही, वह मैला वस्त्र पहनकर मेले में गया, यह शुद्ध वाक्य है. ओके, वह मेला वस्त्र पहनकर मैले में गया ऐसा रहते तो वह वाक्य जो है अशुद्ध वाक्य है. షరీఫ్ మ్యూట్ చేసుకోవాలి, ఆడియో మ్యూట్ చేసుకోవాలి, డిస్టర్బెన్స్ ఉంది, లేదంటే నేనే మ్యూట్ చేస్తాను. ఒక నిమిషము, మ్యూట్ ఆల్. ఓకే, అందరిని మ్యూట్ చేశాను. నా వాయిస్ ఒకటే మీకు వినిపిస్తుంది, నా వాయిస్ వినిపిస్తుంది కాబట్టి ఇప్పుడు మీరు వినండి. వినిపిస్తోంది కదా వాయిస్? ఓకే ఓకే. మారుతి మారుతి వినిపిస్తోందా నా వాయిస్? ఎవరైనా చెప్పండి, నా వాయిస్ వినిపిస్తోందా? కాసిం, దాక్షాయని, మహమ్మద్ షరీఫ్, నా వాయిస్ వినిపిస్తోందా? ఎవరైనా చెప్పండి. వినిపిస్తుంది సార్ మీ వాయిస్. సరే సరే, నువ్వు మ్యూట్ చేసుకో మారుతి. ఓకే ఓకే సార్, ఓకే, మ్యూట్ చేసుకో. సరే, కాబట్టి ఇక్కడ ఉదాహరణలో వహ్ మైలా వస్త్ర పహన్కర్ మైలే మే గయా, మేలా వస్త్ర పహన్కర్ మైలే మే గయా ఉంది. ఇది తప్పేమంటే ఇక్కడ మేలా వస్త్ర అని ఉండదు, వస్త్ర అంటే బట్టలు, మేలా, మేలా అంటే తిరణాల అని అర్థం, తిరణాల బట్టలు అని కాదు, ఇక్కడ వాస్తవానికి ఇక్కడ మాసిన బట్టలు అని ఉండాలి. సో మేలా బదులు మైలా అని ఉండాలి అక్కడ.
తర్వాత వస్త్ర పెహన్కర్ మైలే మే గయా అని ఉంది. ఇక్కడ మైలే మే గయా అని ఉండదు అనమాట, మేలే మే గయా అని ఉండాలి. ఓకే, సో ఆ విధంగా ఇక్కడ మార్చి రాస్తే ఆ వాక్యం సరిపోతుంది. సో మేలా మైలా రెండు వినడానికి ఒకేలాగా ఉన్నాయి, కానీ రెండింటికి వేరే వేరే అర్థం వస్తుంది. సందర్భాన్ని బట్టి ఎక్కడ మైలా ఎక్కడ మేలా అనేటువంటిది మనము వాడాలన్నమాట. ఓకే, బట్టల విషయంలో మైలా అనే పదం సరిపోతుంది, అంటే మాసినా అనే అర్థం. తర్వాత ఎక్కడికి వెళ్ళారు అంటే తిరునాళ్ళకి వెళ్ళారు, అక్కడ మేలా అనేటువంటి సరిపోతుంది. సో మేలే మే గయా. ఓకే, వహ్ మైలా వస్త్ర పహన్కర్ మేలే మే గయా. తర్వాత మూడవ ఉదాహరణ, కల్ శామ్ కో మేరే చాచాజీ ఆయేంగే. కల్ శామ్ కో మేరే చాచాజీ ఆయేంగే. సో ఈ ఉదాహరణ చూస్తే మీకు ఒక విషయం స్పష్టమవుతుంది. శ్యామ్ కో అని ఉంది చూడండి, ఇక్కడ శ్యామ్ కో. సో జాగ్రత్తగా చూస్తేనే మీకు తెలుస్తుంది. శ్యామ్ కో, కల్ శ్యామ్ కో మేరే చాచాజీ ఆయేంగే అని. ఓకే, సో వాస్తవానికి ఇక్కడ శ్యామ్ అంటే, శ్యామ్ అనేది ఒక పేరు అనమాట. శ్యామ్ అనేది ఒక పేరు. సో రేపు శ్యామ్ మా చిన్నాన్న ఇంటికి వెళ్తాను అన్నట్టుగా వస్తుంది, అది కరెక్ట్ కాదు. రేపు సాయంత్రం నేను మా చిన్నాన్న వాళ్ళ ఇంటికి వెళ్తాను అనేది కరెక్ట్ అనమాట. సో శ్యామ్ అనేది తీసేసి మనము షామ్ అని పెట్టాలి, షామ్ అని. అప్పుడు ఆ వాక్యం కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు పక్కన ఉన్న వాక్యాన్ని గమనించండి. షామ్, ఇక్కడ శ్యామ్ అని ఉంది, ఇక్కడ షామ్ అని ఉంది. రెండు పదాలు వినడానికి ఒకేలాగా ఉన్నాయి, కానీ అర్థాలు వేరే వేరే. ఇక్కడ మొదట వచ్చిన శ్యామ్ అంటే అదొక పేరు, శ్యామ్ ప్రసాద్ అంటామే, ఆ శ్యామ్ అనమాట. రెండవసారి వచ్చిన షామ్ ఏంటంటే ఇది సాయంత్రం అని. ఓకే, రేపు సాయంత్రం నేను నాన్న వాళ్ళ ఇంటికి వెళ్తాను ఇక్కడ వస్తుందన్నమాట. సో दिए गए उदाहरण में पहले वाक्य में शाम शाम ऐसा शब्द है, दूसरे वाक्य में शाम शब्द है. तो दरअसल यहाँ पे दोनों शब्द जो है सुनने के लिए एक जैसा लगते हैं. दोनों शब्दों के श्रुति जो है सम है, समान है, श्याम और शाम, लेकिन दोनों के अर्थ भिन्न है और दोनों शब्दों के प्रयोग करने का संदर्भ भी भिन्न है. ठीक है, तो यहाँ जो उदाहरण दिया गया है, कल शाम को मेरे चाचा जी आएंगे. ఓకే, రేపు సాయంత్రం మా చిన్నాన్న గారు వస్తారు. ఇక్కడ శ్యామ్ అని ఉండకూడదు, ఇక్కడ షామ్ అని ఉండాలి. షామ్ అని ఉంటే సాయంత్రం అని వస్తుంది. ఓకే, కాబట్టి ఇక్కడ షామ్ అని పెట్టేస్తే వాక్యం సరిపోతుంది అన్నమాట. ఓకే, आज उसकी दिशा खराब है. यहाँ पे इस वाक्य के ऊपर भी ध्यान दीजिए, इस उदाहरण के ऊपर. सो इस वाक्य में दिशा एक शब्द है. दरअसल यहाँ पे दिशा शब्द की जगह दशा रहना चाहिए इस संदर्भ में. दिशा और दशा दोनों सुनने के लिए एक जैसा लगते हैं, लेकिन दोनों शब्दों के अर्थ भिन्न है. और यहाँ पे इस संदर्भ में दिशा शब्द की जगह दशा शब्द का प्रयोग जो है सही होगा. ठीक है, तो इसलिए आज उसकी दशा खराब है, ऐसा अगर आप लिखते हैं तो वह वाक्य शुद्ध वाक्य हो जाता है, दिशा और दशा. సో ఇక్కడ ఆజ్ ఉస్కి అని ఇచ్చారు, వాస్తవానికి దిశ కాదు, ఇక్కడ దశ అని ఉండాలి. ఈరోజు ఆయన దశ సరిగా లేదు, ఆయన పరిస్థితి సరిగా లేదు అన్నట్టుగా. సో కాబట్టి దిశ అనే పదం బదులు దశ అనే పదం పెడితే ఈ వాక్యం సరిపోతుంది. తర్వాత बच्चों ने अपना गृह कार्य कर लिया. इस उदाहरण में देखिए गृह कार्य, बच्चों ने अपना गृह कार्य कर लिया. यहाँ पे भी गृह कार्य शब्द नहीं आना चाहिए. इस शब्द का प्रयोग यहाँ पे समीचीन नहीं है, उचित नहीं है. यहाँ पे उचित शब्द क्या है? गृह कार्य. अगर आप यहाँ पे गृह कार्य शब्द रख देते हैं तो तब उस शब्द का प्रयोग यहाँ पे उचित लगेगा. बच्चों ने अपना गृह कार्य कर लिया, ऐसा अगर आप लिखते हैं तो वह वाक्य शुद्ध वाक्य हो जाता है. तो 5వ ఉదాహరణలో बच्चों ने अपना गृह कार्य कर लिया అనే ఉదాహరణలో ఈ గ్రహ కార్య అనేటువంటి పదం ఉంది చూడండి, ఇది ఇక్కడ రాకూడదు. ఎందుకంటే ఆ పదం పెట్టడం వల్ల అర్థం అనేది అపార్థం అవుతుంది, సరైన అర్థం రాదన్నమాట. సో ఇటువంటి అంటే ఈ పదం నుంచి ఏ ధ్వని వస్తుందో అటువంటి ధ్వని వచ్చేలాగా మరొక పదం ఉంది, దాన్ని గృహ కార్య అంటారు. గ్రహ కార్య, గృహ కార్య రెండు వినడానికి ఒకేలాగా అనిపిస్తాయి, కానీ ఒకటే కాదు, రెండింటికి వేరే వేరే అర్థం. వినడంలో కూడా స్లైట్ డిఫరెన్స్ ఉంది. గ్రహ కార్య, గృహ కార్య. ఓకే, సో ఇక్కడ మరి ఈ సందర్భంలో వచ్చే కరెక్ట్గా రావాల్సిన పదం ఏంటంటే గృహ కార్య. మీరు మరి గృహ కార్య అనే పదం పెడితే ఈ వాక్యం సరిపోతుంది అన్నమాట. ఓకే, సో ఆ విధంగా మరి కొన్ని వాక్యాలని ఇక్కడ
కింద ఉదాహరణగా ఇచ్చారు. ఏ వాక్యాలు లెఫ్ట్ సైడ్ ఇచ్చిన వాక్యాలన్నీ కూడా తప్పుగా ఉన్నాయి వ్యాకరణ రీత్యా. రైట్ సైడ్ ఇచ్చిన వాక్యాలన్నీ కూడా వాటిని సరి చేసి ఇచ్చారన్నమాట. వ్యాకరణ దృష్ట్యా వాటిని కరెక్ట్గా ఇచ్చారు. మరి ఈ వాక్యాలను ఒకసారి పరిశీలించి చూద్దాం. సో लेफ्ट साइड చూడండి, बच्चे ने संतरे को खाया, बच्चे ने संतरे को खाया। यह वाक्य जो है अशुद्ध वाक्य है। इस वाक्य को शुद्ध करें तो बच्चे ने संतरा खाया, बच्चे ने संतरा खाया। तो संतरे को ऐसा है ना यहाँ पे, संतरे को जो है ये गलत है। इसका प्रयोग कैसे करना, संतरा, खाली संतरा रख दिए तो वाक्य जो है शुद्ध होता है। संतरे को ऐसा प्रयोग करना जो है गलत है। సో ఇక్కడ వాక్యం మీరు పరిశీలించి చూస్తే ఉదాహరణ, బచ్చేనే సంత్రేకో ఖాయా అనే వాక్యంలో సంత్రేకో అనేటువంటి ఉంది చూడండి, ఇది కరెక్ట్గా లేదనమాట వ్యాకరణం దృష్ట్యా. సో ఇక్కడ సంత్రా అని మరి మీరు పెట్టారంటే అప్పుడు బచ్చేనే సంత్రా ఖాయా అనేది వ్యాకరణం రీత్యా కరెక్ట్ అనమాట. ఓకే, తర్వాత పరీక్షా కా పరిణామ్ ఆ గయా హై, పరీక్షా కా పరిణామ్ ఆ గయా హై అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ వాస్తవానికి బాగా జాగ్రత్తగా చూస్తే ఇక్కడ పరిణామ్ కాదు, పరిమాణ్ అని ఉంది. ఇక్కడ పరిమాణ్ అని ఉంది. ఓకే, పరీక్షా కా పరిమాణ్ ఆ గయా హై అని ఉంది. సో ఇక్కడ పరిమాణ్ అంటే అర్థం రాదనమాట. ఈ సందర్భంలో కరెక్ట్గా రావాల్సిన వర్డ్ వచ్చి పరిణామ్. ఓకే, సో ఏంటి, పరీక్షల ఫలితాలు వచ్చాయి అనే అర్థం అనమాట. సో ఫలితాలని పరిణామ్ అని అంటారు హిందీలో. పరిమాణ్ అంటే క్వాంటిటీ అని, పరిణామ్ అంటే రిజల్ట్స్ అని. ఓకే, రెండు పదాలు ఒకేలాగా వినడానికి రాయడానికి అనిపిస్తాయి, కానీ స్లైట్ డిఫరెన్స్ ఉంది. ఓకే, परिमाण वेरे परिणाम वेरे। ओके, కాబట్టి अगर आप यहाँ पे देखते हैं तो दिए गए उदाहरण में परीक्षा का परिमाण आ गया है ऐसा वाक्य है। यहाँ पे परिमाण शब्द की जगह अगर आप परिणाम शब्द रखें तो वाक्य जो है सही होता है, क्योंकि दोनों शब्दों के अर्थ भिन्न है। सुनने के लिए एक जैसे लगते हैं, लिखने के लिए भी एक जैसे लगते हैं, लेकिन दोनों में थोड़ा सा फ़र्क है। अगर आप उस फ़र्क के ऊपर ध्यान देते हैं तो आप इस अशुद्धि को शुद्ध कर सकते हैं। ठीक है, सो परीक्षा का परिणाम आ गया है ऐसा अगर आप लिखते हैं तो यह वाक्य सही होता है। फिर वह व्यक्ति सज्जन है, वह व्यक्ति सज्जन है। इस वाक्य में गलती क्या है कि व्यक्ति शब्द का प्रयोग जो है नहीं करना चाहिए, क्योंकि सज्जन जो शब्द है इस शब्द में ही, शब्द के अर्थ में ही व्यक्ति का अर्थ भी है। अच्छे व्यक्ति है, अच्छा व्यक्ति, उसे सज्जन करके कहते हैं। सो दो बार व्यक्ति ऐसा दो बार इस शब्द का प्रयोग किया है यहाँ पे, तो आप एक व्यक्ति को निकाल दिए तो तब वह वाक्य जो है सही होता है। जैसा कि वह सज्जन है, ऐसा कहने से वह व्यक्ति सज्जन है, वह व्यक्ति अच्छा है, अच्छा व्यक्ति है, इस तरह का अर्थ आता है। సో ఈ మూడో ఉదాహరణ మీరు పరిశీలించి చూస్తే వహ్ వ్యక్తి సజ్జన్ హై అని, ఈ ఉదాహరణలో తప్పేముంది అంటే వ్యక్తి అనేటువంటి పదము రెండు సార్లు ఉపయోగించినట్టుగా ఉంది. కనిపించేదేమో ఒకసారి ఉపయోగించినట్టుగా కనిపిస్తుంది, కానీ సజ్జన్ అనేటువంటి పదం ఉందే, ఆ పదానికి అర్థం ఏంటంటే మంచి వ్యక్తి అని. సో ఆ పదం యొక్క అర్థంలోనే వ్యక్తి అనేది ఉంది, మళ్ళీ ఇక్కడ వ్యక్తి అనేటువంటిది వచ్చింది. ఆ వ్యక్తి మంచి వ్యక్తి అన్నట్టుగా వస్తుంది, అది కరెక్ట్ కాదు. అతను మంచి వ్యక్తి అంటే సరిపోతుంది, ఆ వ్యక్తి మంచి వ్యక్తి అని రెండు సార్లు వ్యక్తి అనేది రావాల్సిన అవసరం లేదు. కాబట్టి వహ వ్యక్తి సజ్జన్ హై అనే దాంట్లో మొదట వ్యక్తి అని ఉంది, ఆ పదం తీసేసామంటే వహ్ సజ్జన్ హై అని మనం మార్చామంటే అప్పుడు ఆ వాక్యము కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఓకే, अगले उदाहरण देखिए। हाय कितना सुंदर चित्र है। तो देखिए यहाँ पे संबोधनार्थक शब्द का प्रयोग किए हैं। वाक्य के शुरुआत में हाय इस तरह का शब्द का प्रयोग किए हैं। दरअसल वाक्य से जो अर्थ निकल कर आता है उस अर्थ को अगर हम दृष्टि में रखते हैं
तो इस वाक्य के संदर्भ में हाय शब्द का प्रयोग नहीं करना चाहिए। यहाँ पे वाह वाह इस तरह के शब्द का प्रयोग किए तो इस संदर्भ में वह सही होता है। तो ठीक है, तो देखिए वाह कितना सुंदर चित्र है, ऐसा अगर आप लिखते हैं तो वह वाक्य जो है शुद्ध वाक्य हो जाता है। సో 4వ ఉదాహరణలో మీరు గమనిస్తే హాయ్ కిత్నా సుందర్ చిత్ర హై అని ఉంది. ఇక్కడ హాయ్ అనేది ఒక మనిషిని సంబోధించేటువంటి పదము. కానీ సందర్భం ఏమిటి? ఎంత అందమైన చిత్రము అనేటువంటి భావాన్ని ఎక్స్‌ప్రెస్ చేసే ఆహ్, టప్పుడు ఆ వాక్యం ముందరలో హాయ్ అని పెట్టారు. కాబట్టి ఇక్కడ వాస్తవానికి ఈ సందర్భంలో ఈ భావాన్ని వ్యక్తం చేసేటప్పుడు హాయ్ అనే పదం రాదన్నమాట. సో మరి ఇక్కడ రావాల్సినటువంటి కరెక్ట్ పదం ఏంటంటే వాహ్ 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 కిత్నా సుందర్ చిత్ర హై అని పెట్టామంటే అప్పుడు వాక్యం కరెక్ట్ అనిపించుకుంటుంది. సో అలాగే రాధా రమేష్ ఔర్ రమా పढ़ रही थी అని ఇచ్చారు ఇక్కడ వాక్యాన్ని చూస్తే. రాధా రమేష్ ఔర్ రమా పढ़ रही थी. సో ఇటువంటి ఉదాహరణ మనం ఇంతకుముందు చూసాం. 3 నామాలు ఉన్నాయి, అంటే 3 పేర్లు ఉన్నాయి. మూడింట్లో 3 పురుషులవి కాదు, 3 స్త్రీలవి కాదు. ఒక 2 పేర్లు ఆడవాళ్ళవి, ఒక పేరు మగవాళ్ళది, ఆ విధంగా ఉందన్నమాట. సో ఆ విధంగా 3 పేర్లు వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే కర్త బహువచనమే అయినప్పటికీ ఇది స్త్రీలింగ పుంలింగ అని డౌట్ వచ్చినప్పుడు 3 స్త్రీల పేర్లు లేవు కాబట్టి కర్త పుంలింగ భావించాలి. సో కర్త పుంలింగ్ బహువచనంలో ఉంది కాబట్టి క్రియ కూడా పుంలింగ్ బహువచనంలో ఉండాలి. కానీ ఇక్కడ ఇచ్చిన ఉదాహరణలో క్రియ స్త్రీలింగ్ బహువచనంలో ఉంది. సో ఇది తప్పన్నమాట. మనము క్రియని పుంలింగ్ బహువచనంలోకి మారిస్తే వాక్యం సరిపోతుంది. సో పढ़ रही थी అనేటువంటి దాన్ని पढ़ रहे थे అని మారిస్తే ఈ వాక్యము కరెక్ట్ అవుతుందన్నమాట. ओके, सो यहाँ पे जो उदाहरण दिया गया है, इस उदाहरण में गलती क्या है? राधा रमेश और रमा पढ़ रही थी. तो कर्ता में 3 नाम है, तीनों में एक नाम पुरुष के हैं और 2 नाम स्त्री के हैं. तो तीनों नामों को अगर आप देखते हैं तो तीनों नामों के अनुसार यहाँ पे कर्ता बहुवचन में है, तो वह तो साफ है. लेकिन पुंलिंग है या स्त्रीलिंग है, ऐसा अगर हम देखते हैं तो स्त्रीलिंग कहने के लिए तीनों नाम स्त्री के नाम होना चाहिए, लेकिन यहाँ पे एक पुरुष का नाम है और 2 स्त्री का नाम है. तो इसीलिए तो आप स्त्रीलिंग नहीं कह सकते हैं, तो आप पुंलिंग मान सकते हैं. तो कर्ता पुंलिंग बहुवचन में है, तो क्रिया भी पुंलिंग बहुवचन में होना चाहिए, लेकिन दिए गए उदाहरण में क्रिया स्त्रीलिंग बहुवचन में है. तो अगर आप क्रिया को पुंलिंग बहुवचन में बदलते हैं तो तब यह वाक्य जो है शुद्ध वाक्य हो जाता है. तो पढ़ रही थी ये स्त्रीलिंग बहुवचन की क्रिया है, तो इसे अगर आप पुंलिंग बहुवचन में बदलते हैं तो पढ़ रहे थे ऐसा होता है. तो इस तरह आप बदलने से वाक्य जो है शुद्ध हो जाता है. नेक्स्ट उदाहरण చూడండి. यह उपहार मुझे उसने दिए थे. यस उपहार उसने मुझे दिए थे. तो इस वाक्य में गलती ये है कि उपहार शब्द का प्रयोग जो है एक वचन में किया गया है. दरअसल उपहार शब्द जो है वह बहुवचन का है. ठीक है, तो बहुवचन का शब्द है उपहार, तो उसके सामने आने वाले सर्वनाम शब्द भी बहुवचन में ही रहना चाहिए. ठीक है, तो अगर आप यहाँ पे यह उपहार की जगह ये उपहार ऐसा अगर आप करते हैं तो यह वाक्य जो है सही हो जाता है. ठीक है, दिए गए वाक्य में यह सर्वनाम शब्द का प्रयोग किए हैं एक वचन में, लेकिन उसके बाद जो उपहार शब्द है वह बहुवचन का शब्द है. बहुवचन का शब्द के साथ एक वचन का सर्वनाम का प्रयोग किए हैं, ये गलत प्रयोग है. तो यहाँ पे उपहार एक वचन का शब्द नहीं है, बहुवचन का शब्द है. तो इसीलिए इसके साथ यह की जगह अगर आप ये शब्द का प्रयोग करते हैं तो वाक्य सही हो जाता है. तो ఈ ఉదాహరణలో మీరు పరిశీలించి చూస్తే यह उपहार मुझे उसने दिए थे అనేటువంటి ఉదాహరణ మీరు బాగా చూస్తే ఇక్కడ ఉపహార్ అనేటువంటి పదము బహువచనంలో ఉంది. ఎందుకు అనంటే క్రియను చూడండి, క్రియ ఏంటి? దియే థే అని ఉంది చూడండి క్రియ. ఓకే, సో క్రియ బహువచనంలో ఉంది అంటే కర్త కూడా బహువచనం అన్నమాట. ఉపహార్ అనేది
కాబట్టి మీరు ఏం చేయాలి, ఇక్కడ యహ్ అనే ఏకవచన సర్వనామాన్ని ఏ అని బహువచన సర్వనామంగా మారిస్తే అప్పుడు ఏ ఉపహార్ ముఝే ఉస్నే దియే థే అనేటువంటి వాక్యం సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే వాక్యం భూతకాలంలో ఉంది, కర్తతో పాటు నే ప్రత్యయం వచ్చింది, కర్మ కూడా ఉంది. మరియు మనకి వ్యాకరణ నియమాల ప్రకారం భూతకాలంలో క్రియ సకర్మకమైనప్పుడు కర్తతో పాటు నే ప్రత్యయం వస్తుంది. కర్మ లింగ్ యొక్క వచన్ మరియు క్రియ అనేటువంటిది కర్మ యొక్క లింగ్ మరియు వచన్ను బట్టి మారుతుంది అనేది వ్యాకరణ నియమం అన్నమాట. సో దాని ప్రకారం చూసినప్పుడు ఇక్కడ కర్తతో పాటు నే ప్రత్యయం వచ్చింది, క్రియ వచ్చి సకర్మకము. ఓకే, క్యా దియేతే, ఉపహార్ దియేతే, ఈ విధంగా ఆన్సర్ వస్తుంది. అంటే క్రియ సకర్మకము. క్రియ సకర్మకము అయినప్పుడు కర్తతో పాటు నే ప్రత్యయం వస్తుంది, క్రియ వచ్చి కర్మ యొక్క లింగ వచన్ని బట్టి మారుతుంది. సో అప్పుడు ఇక్కడ కర్మ యొక్క లింగ వచన్ ఏంటి అనేది మనం పరిశీలించి చూస్తే ఇచ్చిన వాక్యంలో బహువచనంలో ఉంది కర్మ, తర్వాత ఇది పుంలింగ్ అన్నమాట, పుంలింగ్. సో కర్మ మరి కర్మ పుంలింగ్ బహువచనంలో ఉన్నప్పుడు కర్మ ముందు రావాల్సినటువంటి, కర్మ ముందు వచ్చినటువంటి ఈ సర్వనామ పదం ఉంది, అది కూడా బహువచనంలో ఉండాలి. కానీ ఇక్కడ ఏకవచనంలో ప్రయోగించారు కాబట్టి యహ్ ఉపహార్ బదులు ఏ ఉపహార్ అని మీరు రాస్తే ఈ వాక్యం సరిపోతుంది అన్నమాట. తర్వాత చూడండి, వహ్ కడా చలో घूम आते हैं, वह कहा चलो घूम आते हैं। तो इस वाक्य में गलती क्या है, वह कहा चलो घूम आते हैं। यहाँ पे वह कहा, वह सर्वनाम शब्द का प्रयोग किए हैं, वो गलत है। वह की जगह उसने कहा, उसने जैसे सर्वनाम शब्द का प्रयोग किए तो वह प्लस ने प्रत्यय, वह के साथ ने प्रत्यय लगा के उसने, ऐसा अगर आप सर्वनाम शब्द का प्रयोग करते हैं तो उससे हमको सही अर्थ निकल कर आता है और वाक्य सही होता है। उसने कहा चलो घूम आते हैं, ऐसा लिखे तो वह वाक्य जो है शुद्ध वाक्य हो जाता है। సో ఇక్కడ ఉదాహరణ మీరు పరిశీలించి చూస్తే వహ్ కహా చలో ఘూమ్ ఆతే హే అనే వాక్యంలో వహ్ కహా అనేటువంటిలో వహ్ అనేటువంటిది ఇక్కడ ఈ వాక్యంలో వహ్ అనేటువంటిది రాకూడదు. ఏం రావాలి అంటే ఉస్నే అని రావాలి. ఎందుకు అనంటే కహా అని ఉంది చూడండి, కహా అనేటువంటిది ఏంటి, ఇది భూతకాలంలో ఉంది, వాక్యం భూతకాలంలో ఉంది. ఓకే, సో మరి భూతకాలంలో ఉన్నప్పుడు కర్తతో పాటు నే ప్రత్యయం రావాలి కదా, కాబట్టి వహ్కి నే అనేటువంటిది మనం చేరిస్తే వహ్ ప్లస్ నే ఉస్నే అని మారుతుంది. ఓకే, కాబట్టి ఉస్నే కహా చలో ఘూమ్ ఆతే హే అని మీరు మార్చారంటే, ఉస్నే అని పెట్టారంటే వహ్ తీసేసి అప్పుడు ఈ వాక్యం పోతుంది అనమాట. ఓకే, अगले उदाहरण देखिए, सुनो यहाँ नहीं लिखो। तो इस वाक्य में गलती क्या है, इस वाक्य में गलती ये है ना, नहीं, मत, इन तीनों का प्रयोग जो है सही ढंग से सही संदर्भ में करना चाहिए। तो इस वाक्य में जो संदर्भ है, इस संदर्भ में नहीं शब्द का प्रयोग नहीं करना चाहिए। यहाँ पे नहीं शब्द की जगह मत शब्द का प्रयोग करें तो इस संदर्भ में सही होता है। जैसा कि सुनो यहाँ मत लिखो, सुनो यहाँ मत लिखो, ऐसा अगर आप लिखते हैं तो यह वाक्य जो है शुद्ध वाक्य हो जाता है। तो ఇక్కడ ఇచ్చిన ఉదాహరణని మీరు గమనించి చూస్తే ఓకే మీకేం తెలుస్తుంది అని అంటే, ఇచ్చిన ఉదాహరణని ఈ ఉదాహరణలో యహా నహీ లిఖో అని ఉంది, యహా నహీ లిఖో అని చెప్పి. సో యహా నహీ లిఖో అని ఉండకూడదు, వాస్తవానికి ఇక్కడ యహా మత్ లిఖో అని ఉండాలి. ఎందుకు అని అంటే నహీ, నా, మత్ అనేటువంటి మూడింటిలో ఓకే వాటి ప్రయోగము కరెక్ట్గా చేయాలి. ఎక్కడ నహి అనేది రావాలి, ఎక్కడ మత్ రావాలి, ఎక్కడ నా అనేది రావాలి అనేది కరెక్ట్గా తెలిస్తే సందర్భాన్ని బట్టి మనం ఉపయోగించడం. ఇక్కడ ఈ సందర్భంలో అయితే సునో యహా డాష్ లిఖో మత్ లిఖో అని మీరు నహి బదులు మత్ అనేది పెడితే ఈ సందర్భంలో సరిపోతుంది అనమాట, వాక్యం కూడా కరెక్ట్ అవుతుంది. ओके, सो अगले उदाहरण देखिए, आप बहुत अच्छी बात कहे थे, आप बहुत अच्छी बात कहे थे। सो इस वाक्य में गलती क्या है, कहे थे का प्रयोग किए है ना, तो ये गलत है क्योंकि यहाँ पे देखिए
कर्ता क्या है? अच्छी बात जो है कर्ता है। तो अच्छी बात कर्ता, अच्छी बात जो है ये स्त्रीलिंग में है। कर्ता जो है स्त्रीलिंग एक वचन में है, क्रिया तो पुंलिंग एक वचन में है। तो क्रिया जो है कर्ता के अनुसार बदलना चाहिए, कर्ता के अनुसार आना चाहिए सामान्य वाक्य में। भूतकाल के वाक्यों को छोड़कर बाकी काल के वाक्यों में क्रिया कर्ता के लिंग और वचन के अनुसार रहना चाहिए। तो इस वाक्य के ऊपर अगर आप ध्यान देते हैं, यहाँ पे कर्ता जो स्त्रीलिंग एक वचन में है, क्रिया पुंलिंग एक वचन में है, तो ये गलती है। तो आप कर्ता के लिंग और वचन के अनुसार अगर क्रिया को बदलते हैं तो यह वाक्य सही हो जाता है। तो कहे थे की जगह अगर आप थी रख देते हैं तो यह वाक्य सही हो जाता है। जैसा कि आप कही थी, कही थी। और यहाँ पे और एक बात तो है कि वाक्य जो है भूतकाल में है, और भूतकाल के वाक्य में कर्ता के साथ ने प्रत्यय का प्रयोग करना चाहिए। तो यहाँ पे आप शब्द के साथ ने प्रत्यय का प्रयोग भी करके अगर आप वाक्य लिखते हैं तो वाक्य जो है शुद्ध वाक्य हो जाता है। तो फिर से एक बार ध्यान दीजिए, यह वाक्य जो है पूर्ण भूतकाल में है, भूतकाल में है। तो भूतकाल में क्रिया सकर्मक है तो कर्ता के साथ ने प्रत्यय आना चाहिए। तो यहाँ पे क्रिया सकर्मक है या नहीं आप एक बार चेक कर लीजिए। तो सकर्मक है, यहाँ पे कर्म है, क्या है? अच्छी बात जो है कर्म है, तो क्रिया सकर्मक है, तो इसीलिए कर्ता जो है यहाँ पे आप है। ओके, सो कर्ता के साथ ने प्रत्यय लगाए तो आप प्लस ने आपने। तो कर्ता के साथ ने प्रत्यय आने के बाद क्रिया जो है कर्म के लिंग और वचन के अनुसार बदलना है। यहाँ पे कर्म क्या है? अच्छी बात जो है कर्म है। तो अच्छी बात जो है स्त्रीलिंग एक वचन में है, तो क्रिया को भी स्त्रीलिंग एक वचन में बदलना है। दिए गए वाक्य में पुंलिंग एक वचन में क्रिया है, आप इसे कहे थे को कही थी कर देने से तब जो है यह वाक्य शुद्ध वाक्य हो जाता है। कहे थे पुंलिंग एक वचन है तो कही थी स्त्रीलिंग एक वचन है, तो कर्म स्त्रीलिंग एक वचन में है तो क्रिया भी स्त्रीलिंग एक वचन में बदलना है। तो ऐसा अगर आप करते हैं तो यह वाक्य शुद्ध वाक्य हो जाता है। సో ఈ ఉదాహరణ బాగా జాగ్రత్తగా గమనిస్తే आप बहुत अच्छी बात कहे थे। సో ఇందులో తప్పేముంది అంటే ఫస్ట్ పాయింట్ ఈ వాక్యం వచ్చి భూతకాలంలో ఉంది. భూతకాలంలో క్రియ సకర్మకమైనప్పుడు కర్తతో పాటు నే ప్రత్యయం వస్తుంది అనే నియమం ప్రకారం మనం చూస్తే ఓకే, ఇక్కడ క్రియ సకర్మకమా కాదా అంటే సకర్మకమే, ఎందుకంటే ఈ వాక్యంలో క్రియతో పాటు కర్మ ఉంది. ఏమిటి కర్మ? బాత్ అనేది కర్మ అన్నమాట, అచ్చి బాత్ అనేది. ఓకే, కర్మ ఉంది కాబట్టి క్రియ సకర్మకము. కర్తతో పాటు నే ప్రత్యయం రావాలి కదా, కానీ లేదు. కాబట్టి మనం కర్తతో పాటు నే ప్రత్యయం, కర్త వచ్చి ఆప్, సో ఆప్ ప్లస్ నే ఆప్ని కర్తతో పాటు నే ప్రత్యయం అని జోడిస్తాం. తర్వాత ఏం చేయాలి? క్రియని కర్మ యొక్క లింగ మరియు వచనం బట్టి మార్చాలి. సో క్రియ కహేతే అని ఇచ్చిన వాక్యంలో ఉంది, కానీ ఇక్కడ కర్మని చూస్తే కర్మ వచ్చి ఏంటి? స్త్రీలింగ ఏకవచనంలో ఉంది, కానీ క్రియ వచ్చి పుంలింగ ఏకవచనంలో ఉంది. తప్పు కాబట్టి మన క్రియని స్త్రీలింగ ఏకవచనంలోకి మార్చాలి కర్మను బట్టి. సో కహేతే అనేటువంటి దాన్ని కహీథీ అని మారిస్తే అది స్త్రీలింగ ఏకవచనం అవుతుంది. అప్పుడు ఆప్ని బహుత్ అచ్చి బాత్ కహీథీ అనే వాక్యము మీకు కరెక్ట్గా ఉంటుందన్నమాట వ్యాకరణ రీత్యా. ఓకే, अगले उदाहरण देखिए, मैं तुमको बुलाया था, मैं तुमको बुलाया था। इस वाक्य में तुमको, तुमको एक सर्वनाम है, इसका प्रयोग किए हैं यहाँ पे, लेकिन तुमको शब्द का प्रयोग करना जो है सर्वनाम शब्द गलत है। तुम प्लस को दोनों मिलके तुम्हें हो जाता है। इसके बारे में आपको पहले ही समझाया था। तुम एक सर्वनाम है, द्वितीय पुरुष के सर्वनाम है। इस तुम शब्द के साथ अगर आप को प्रत्यय लगाते हैं तो तुम प्लस को दोनों मिलकर, दोनों के बीच में संधि जुड़कर क्या होता है? तुम प्लस को तुम्हें होता है। तो यहाँ पे मैं तुमको की जगह तुम्हें रख देना चाहिए। और फिर क्या करना चाहिए? बुलाया था, बुलाया था क्रिया के ऊपर ध्यान देने से आपको पता चलता है कि यह वाक्य जो है भूतकाल में है। जब वाक्य भूतकाल में होता है
और उस वाक्य में क्रिया सकर्मक होती है तो कर्ता के साथ ने प्रत्यय आना चाहिए। ठीक है, मैं तुमको बुलाया था, इस वाक्य में किसको बुलाया था, तुमको बुलाया था, ऐसा जवाब मिल रहा है। क्रिया के ऊपर अगर आप सवाल करते हैं तो आपको जवाब मिल रहा है, इसका मतलब है यह वाक्य जो है सकर्मक वाक्य है, मतलब इस वाक्य में क्रिया कर्म है, क्रिया सकर्मक है, तो कर्ता के साथ ने प्रत्यय का प्रयोग करना है। तो कर्ता के साथ ने प्रत्यय का माई प्लस ने मैंने, और तुम प्लस को तुम्हें होता है तो मैंने तुम्हें, बुलाया था, बुलाया था। क्रिया जो है कर्म के अनुसार आना चाहिए। यहाँ पे कर्म तुम है ना, तुम पुंलिंग है या स्त्रीलिंग है, इस तरह का संदेह आपको जरूर आएगा। यहाँ पे दिए गए वाक्य में तुम पुंलिंग है, ओके, इसीलिए बुलाया था क्रिया है, तो आप बुलाया था को जैसे के वैसे आप रख सकते हैं। ठीक है, सो इस प्रकार अगर आप मैं तुमको बुलाया था वाक्य को मैंने तुम्हें बुलाया था ऐसा बदलते हैं तो वह वाक्य जो है शुद्ध वाक्य हो जाता है। సో ఇక్కడ వాక్యంని మీరు చూస్తే ఉదాహరణని మై తుమ్కో బులాయా థా ఇచ్చారు। ఈ వాక్యంలో తప్పు ఏంటంటే తుమ్కో అనేటువంటి ప్రయోగం తప్పు। తుమ్ అనేటువంటి సర్వనామ పదంతో పాటు కో అనే ప్రత్యయం కలిసినప్పుడు తుమ్ ప్లస్ కో అనేటువంటి రెండు కలిసి వాటి మధ్య సంధి ఏర్పడి తుమ్ ప్లస్ కో కలిస్తే తుమ్కో అని కాకుండా తుమ్హే అని మారుతుంది। సో ఈ విషయాన్ని నేను ఇంతకుముందు మీకు చెప్పాను। ఓకే, తుమ్ ప్లస్ కో తుమ్హేగా మారింది, మార్చాలి। ఓకే, రెండవ తప్పు ఏమిటంటే వాక్యం భూతకాలంలో ఉంది। సో భూతకాలంలో ఉన్నప్పుడు కర్తతో పాటు నే ప్రత్యయం రావాలి కదా క్రియ సకర్మకమైనప్పుడు। మరి ఈ వాక్యంలో క్రియ సకర్మకమా కాదా అంటే మనము అది ఎలా తెలుసుకోవాలంటే క్రియ మీద ప్రశ్న వేయాలి, కిసే క్యా ఇట్లా ప్రశ్నలు వేస్తే ఆన్సర్ వస్తుంది। సో కిసే బులాయే थे तुमको बुलाए थे, किसको बुलाए थे तुमको बुलाए थे, సో ప్రశ్నకు ఆన్సర్ వస్తుంది కాబట్టి క్రియ ఇక్కడ సకర్మకం। అటువంటి అప్పుడు కర్తతో పాటు నే ప్రత్యయం రావాలి। సో కర్త మై, దాంతోపాటు నే అనేది చేరిస్తే మై ప్లస్ నే మైనే, తుమ్ ప్లస్ కో తుమ్హే, మైనే తుమ్హే బులాయా థా। క్రియ కర్మ యొక్క లింగ్ మరియు వచనం బట్టి మారుతుంది అని ఇంతకుముందే చెప్పుకున్నాం। మరి కర్మ ఇక్కడ తుమ్ కదా, తుమ్ పుంలింగా స్త్రీలింగా అనేటువంటిది స్పష్టంగా తెలియదు। సో ఇక్కడ తుమ్ అనేది పుంలింగ్ అన్నట్టుగా మనకు ఇచ్చిన వాక్యంలో క్రియను బట్టి తెలుస్తోంది। కాబట్టి మనము కర్మ పుంలింగ్ ఏకవచనంలో ఉంది కాబట్టి క్రియను కూడా పుంలింగ్ ఏకవచనంలో రాయాలి। ఇచ్చిన వాక్యంలోనే క్రియ పుంలింగ్ ఏకవచనంలో ఉంది కాబట్టి దాన్ని అలాగే ఇక్కడ కూడా తీసుకొస్తాం। సో మై తుమ్కో బులాయా థా అనే దాన్ని మైనే తుమ్హే బులాయా థా అని మారిస్తే అప్పుడు వాక్యము करेक्ट అవుతుంది। फिर इसी तरह आप और एक उदाहरण देखिए, नेताजी ने देश का बहुत सेवा किया। तो इस वाक्य में गलती क्या है, देश का यहाँ पे का जैसे प्रत्यय का प्रयोग किए हैं देश शब्द के बाद, लेकिन इस संदर्भ में की प्रत्यय का प्रयोग करना सही होगा। ठीक है, उचित होगा। तो का प्रत्यय को निकाल के अगर आप की प्रत्यय को यहाँ पे लगाते हैं तो वाक्य जो है सही हो जाता है। जैसा कि नेताजी ने देश की बहुत सेवा की, आखिर में भी यहाँ पे दिए गए वाक्य में किया है, लेकिन जब आप नेताजी ने देश की बहुत सेवा ऐसा अगर आप लिखते हैं तो किया की जगह की आता है। ठीक है, तो एक का प्रत्यय को निकाल के की प्रत्यय रखना शुरुआत में और अंत में किया किया इस तरह के क्रिया को निकाल के आप की जैसे क्रिया को रख देते हैं तो यह वाक्य शुद्ध वाक्य हो जाता है। तो यहाँ पे देखिए ఇచ్చిన ఉదాహరణ మనం పరిశీలించి చూస్తే నేతాజీనే దేశ్ కా బహుత్ సేవా కియా అనేది ఉదాహరణ। ఇందులో తప్పులు ఎక్కడెక్కడ ఉన్నాయంటే దేశ్ కా, దేశ్ అనే పదం తర్వాత కా అని ఉంది, ఇక్కడ కా అనే ప్రత్యయం రాకూడదు ఈ సందర్భంలో, కానీ వచ్చింది। సో కరెక్ట్గా రావాల్సిన ప్రత్యయం ఏంటంటే కీ అనేటువంటి ప్రత్యయం రావాలి। తర్వాత చివరిలో కియా అని ఉంది, కియా అని రాకూడదు ఇక్కడ, ఇక్కడ కూడా కీ అని రావాలి। సో మొదటి కీ, మొదట వచ్చేటువంటి కీ వచ్చి ప్రత్యయం, అది చివరిలో వచ్చేటువంటి కీ అనేది అదొక క్రియ, వర్బ్ అనమాట। ఓకే, రెండింటికి తేడా ఉంది। సో మనము నేతాజీనే దేశ్ కా బహుత్ సేవా కియా అనే దాన్ని నేతాజీనే దేశ్ కి బహుత్ సేవా కి అని మారిస్తే అప్పుడు వాక్యం సరిపోతుంది అనమాట। ఓకే,
ఇక్కడ బహుత్ అనేటువంటి బహుత్ సేవా లేదా బహుత్ అనేటువంటి పదం ఏదైతే ఉందో పదము, ఆ పదము పుంలింగ పదం కాదు, అది స్త్రీలింగ పదం. అందువల్ల మనకు దాని ముందు కా కాకుండా కీ అనేది పెట్టాల్సి వస్తుందంట. కీ బహుత్ సేవాకి. సో బహుత్ సేవాకి. లాస్ట్లో కియా అనేటువంటి క్రియ రాకూడదు. ఆ క్రియ కియా అనేటువంటిది ఈ సందర్భంలో రాకూడదు. కీ అనేటువంటిది రావాలి. ఎందుకు అనంటే ఇక్కడ చూడండి, మరొక విషయము ఇందాకే మనం చెప్పుకున్నాం. ఏమిటి? వాక్యం వచ్చి భూతకాలంలో ఉంది, కర్తతో పాటు నే ప్రత్యయం వచ్చింది. అప్పుడు క్రియ ఎలా ఉండాలి? కర్మ యొక్క లింగ్ మరియు వచనం బట్టి ఉండాలి. సో ఇక్కడ క్రియను మీరు చూస్తే కియా అంటే ఇది పుంలింగ ఏకవచనంలో ఉంది, కానీ కర్మ వచ్చి స్త్రీలింగ ఏకవచనం. ఓకే, కర్మ స్త్రీలింగ ఏకవచనం కాబట్టి కర్మ ముందు మనం కీ అనేటువంటి ప్రత్యయాన్ని పెట్టాము. కాబట్టి క్రియను కూడా స్త్రీలింగ ఏకవచనంలోకి మార్చాలి. సో కియా అనేటువంటి దాన్ని కీ అని మారిస్తే అది స్త్రీలింగ ఏకవచన క్రియగా మారుతుంది. అప్పుడు వాక్యం సరిపోతుంది. నేతాజీనే దేశ్ కా బహుత్ సేవా కియా అనేది తప్పు, नेताजी ने देश की बहुत सेवा की అనేది करेक्ट। तो देखिए आप इसके ऊपर भी ध्यान देना। अभी अभी मैं आपको हिंदी में समझाया, तो आप एक बार फिर से इस वाक्य के ऊपर ध्यान दीजिए। यह वाक्य जो है भूतकाल में है, तो इसीलिए कर्ता के साथ नेय प्रत्यय का प्रयोग हुआ है। तो जब कर्ता के साथ नेय प्रत्यय का प्रयोग होता है भूतकाल में, तब क्रिया जो है कर्म के लिंग और वचन के अनुसार आना चाहिए। तो इस वाक्य में कर्म क्या है? सेवा, बहुत सेवा, यह कर्म है, और ये कर्म स्त्रीलिंग एक वचन में है, तो क्रिया भी स्त्रीलिंग एक वचन में रहना है ना। लेकिन दिए गए वाक्य में किया, किया ऐसा क्रिया है ना, यह पुंलिंग एक वचन में है, तो गलत है। तो आप की, किया को की कर देने से क्रिया जो है स्त्रीलिंग एक वचन का हो जाता है कर्म के अनुसार। ठीक है, क्योंकि कर्म यहाँ पे स्त्रीलिंग एक वचन में है। बहुत सेवा, ये सेवा शब्द जो है स्त्रीलिंग का है। ठीक है, और अगले उदाहरण देखिए। वह कह रहे कि उनको थोड़ा चाय चाहिए। तो इस वाक्य में गलती क्या है, आप एक बार ध्यान दीजिए। वह कह रहे, वह कह रहे ये गलत है, और उनको थोड़ा ये भी गलत है। तो आप सब वह कह रहे इसको भी बदलना और उनको थोड़ा इसको भी बदलना, बदल दिए तो वाक्य जो शुद्ध वाक्य हो जाता है। क्योंकि देखिए वह कह रहे कि, है ना, तो यहाँ पे वाक्य जो है भूतकाल में है। पहली बात तो वाक्य भूतकाल में है, तो भूतकाल का वाक्य है तो कर्ता के साथ नेय प्रत्यय आना चाहिए। कर्ता वह है, तो वह के साथ अगर आप नेय प्रत्यय जोड़ते हैं तो वह प्लस ने क्या होता है, उसने होता है। लेकिन यहाँ पे देखिए कह रहे, कह रहे, तो कह रहा नहीं, क्रिया क्या है, क्रिया बहुवचन में है, तो इसका मतलब कर्ता भी बहुवचन में होना चाहिए, लेकिन वह जो है एक वचन में है। तो इसीलिए आप क्रिया के अनुसार कर्ता को बहुवचन में बदलते हैं, तो यहाँ पे वह की जगह वे आना चाहिए। और भूतकाल है ना, तो वे के साथ ने प्रत्यय जोड़ना है। वे प्लस ने दोनों मिलकर उन्होंने, वे प्लस ने उन्होंने होता है। तो उन्होंने कहा कि, कह रहे कि नहीं, कहा कि ऐसा लिखना पड़ता है। तो उन्होंने कहा कि, उसके बाद क्या है, उनको थोड़ा चाय चाहिए। तो उनको, उन प्लस को, उन जो है उन नहीं है, दरअसल उन शब्द नहीं है, वह प्लस को उसको, वे प्लस को, वे प्लस को उन्हें, वह प्लस को उसे, वह प्लस को उसे, और वे प्लस को उन्हें, वो सो उनको शब्द का प्रयोग जो है गलत है। तो यहाँ पे उनको की जगह उन्हें आना चाहिए। क्यों? ठीक है, और थोड़ा चाय चाहिए, तो यहाँ पे भी थोड़ा चाय चाहिए, ऐसा अगर आप देखते हैं तो यहाँ पे थोड़ी चाय आनी चाहिए, थोड़ी चाय आनी चाहिए, क्योंकि चाय शब्द जो है, चाय शब्द जो है स्त्रीलिंग है। ठीक है, चाय शब्द स्त्रीलिंग है, तो इसीलिए यहाँ पे थोड़ी, थोड़ा की जगह थोड़ी आनी चाहिए। नहीं तो आप ऐसा भी देख सकते हैं कि उन्होंने कहा कि उन्हें थोड़ी चाय चाहिए। हाँ ठीक है,
ठीक है। तो उन्होंने कहा कि उन्हें थोड़ी चाय चाहिए, ऐसा अगर आप बदलते हैं तो वाक्य सही होता है। సో మీరు ఇక్కడ ఇచ్చిన ఉదాహరణను పరిశీలించి చూస్తే వహ్ కహ్ రహే కి ఉన్కో థోడా చాయ్ చాహియే అనే వాక్యంలో వహ్ కహ్ రహే కి అనేది మొత్తం తప్పు. వహ్ కహ్ రహే అక్కడి వరకు తప్పు ఉంది. ఉన్కో థోడా అనేది కూడా తప్పు అన్నమాట. ఏమిటి తప్పు అంటే మీరు ఒకసారి చూస్తే వాక్యం వచ్చి వహ్ కహ్ రహే కి ఉన్కో థోడా చాయ్ చాహియే వాక్యం మొత్తం చూస్తే ఇది భూతకాలంలో ఉంది అని అర్థమవుతుంది. తర్వాత ఇక్కడ కహ్ రహే అనే క్రియను బట్టి చూస్తే కర్త బహువచనంలో ఉంది అని అర్థమవుతుంది. కానీ ముందు ఈ కహ్ రహే ముందు వహ్ అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. వహ్ అనేది ఏకవచనం, పుంలింగ్ ఏకవచనం. క్రియ చూస్తే పుంలింగ్ బహువచనంలో ఉంది. క్రియను బట్టి మనం ఇక్కడ కర్తని బహువచనంలోకి మార్చాలి. సో బహువచనంలోకి మార్చినప్పుడు వహ్ అనేటువంటిది వే అని మారుతుంది. తర్వాత క్రియను బట్టి ఇది భూతకాలంలో ఉంది అని అర్థమవుతుంది. సో భూతకాలంలో ఉన్నప్పుడు కర్తతో పాటు నే ప్రత్యయం రావాలి. సో కర్త వే, దాని జతకి నే అనేటువంటి ప్రత్యయాన్ని జోడిస్తే వే ప్లస్ నే ఉన్హోనే అని మారుతుంది. ఓకే, వహ్ ప్లస్ నే ఉస్నే అవుతుంది, వే ప్లస్ నే ఉన్హోనే అని అవుతుంది. సో వహ్ అనేది ఉన్హోనేగా మారింది. తర్వాత కహ్ రహేకి అని అనేది కరెక్ట్ కాదు ప్రయోగం. ఇక్కడ కహాకి అని రావాలి, ఉన్హోనే కహాకి అని రావాలి. ఓకే, తర్వాత ఉన్కో థోడా చాయ్ చాహియే అని ఉంది కదా, ఇక్కడ కూడా ఉన్కో అనేటువంటి ప్రయోగం కరెక్ట్ కాదు. సర్వనామ పదానికి ప్రత్యయం అనేటువంటిది జోడించినప్పుడు ఆ రెండు కలిసి సంధిగా ఏర్పడి అవి కొత్త రూపంలోకి వస్తాయి అని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. సో వహ్ ప్లస్కో ఉస్కో అవుతుంది, వే ప్లస్కో వే ప్లస్కో వహ్ ప్లస్కో ఉసే అవుతుంది, వే ప్లస్కో ఉన్హే అవుతుంది. ఓకే, అది దాని మీద మీరు దృష్టి పెడితే ఇక్కడ ఉన్కో అనేది కరెక్ట్ కాదు, ఉన్హే అనేటువంటిది కరెక్ట్ అనమాట. ఓకే, వే ప్లస్కో ఉన్కో కాదు, వే ప్లస్కో ఉన్హే. తర్వాత థోడా చాయ్ చాహియే కాదు, థోడీ చాయ్, అంటే చాయ్ అనేది స్త్రీలింగు కాబట్టి థోడీ అనేటువంటిది రావాలి. ఆ విధంగా మీరు మారిస్తే వాక్యము కరెక్ట్ అవుతుంది. చివరిగా గాయకో దో సింగ్ హోతా హై, గాయకో దో సింగ్ హోతా హై అనే ఉదాహరణను చూస్తే మీరు బాగా చూడండి. వాక్యంలో తప్పు ఎక్కడ ఉంది అంటే క్రియను చూడండి. క్రియ వచ్చి పుంలింగ ఏకవచనంలో ఉంది. కానీ ఇక్కడ మనము వాక్యాన్ని బాగా గమనిస్తే ఓకే, ఈ క్రియ వచ్చి దేన్ని అనుసారంగా వస్తుంది? కర్తను బట్టి వస్తుంది. కర్త వచ్చి దోసింగ్ అంటే కర్త బహువచనంలో ఉంది, మరి క్రియ చూస్తే ఏకవచనంలో ఉంది. సో మొదటి తప్పు ఏంటంటే కర్తను బట్టి క్రియ రాలేదు. సో మనం ఏం చేయాలి? కర్తను బట్టి క్రియను మార్చాలి. కర్త వచ్చి పుంలింగ్ బహువచనంలో ఉంది కాబట్టి క్రియను కూడా పుంలింగ్ బహువచనంలోకి మార్చాలి. కాబట్టి హోతా హై అనేది పుంలింగ్ ఏకవచనం కదా, దాన్ని పుంలింగ్ బహువచనంలోకి మారిస్తే హోతే హై అని అవుతుంది. తర్వాత గాయకో అక్కడ కో అనేది రాకూడదు, ఇక్కడ కో అనేటువంటి ప్రత్యయం రాకూడదు. ఏం రావాలి? కే అనేటువంటి ప్రత్యయం రావాలి. గాయకే దో సింగ్ హోతే హై అని మీరు మారిస్తే వాక్యం సరిపోతుంది. సో కో ప్రత్యయం ఏ సందర్భంలో రావాలి, కే ప్రత్యయం ఏ సందర్భంలో రావాలి అనేటువంటి విషయాలన్నీ కూడా కారక్ అనేటువంటి టాపిక్ టీచ్ చేసినప్పుడు నేను మీకు చెప్పాను. దాని గాయకో అని కాకుండా గాయకే అని రావాలి. సో గాయకో దో సింగ్ హోతా హై అని తప్పు, గాయకే దో సింగ్ హోతే హై అనేది करेक्ट अनమాట. सो आखिरी उदाहरण अगर आप देखते हैं तो क्या है? गाय को दो सींग होता है, ऐसा वाक्य दिए हैं. इस वाक्य में पहला गलती तो ये है क्रिया का, तो क्रिया पुंलिंग एकवचन में दिए हैं, लेकिन वाक्य में कर्ता जो है पुंलिंग बहुवचन में है. तो कर्ता के अनुसार क्रिया आना है ना, तो कर्ता पुंलिंग बहुवचन में है तो क्रिया को भी पुंलिंग बहुवचन में बदलना है. सो होता है पुंलिंग एकवचन है तो इसका पुंलिंग बहुवचन रूप है होते हैं. सो दो सींग होते हैं, तो क्रिया को ऐसा बदलना. बाद में आप शुरुआत में जो प्रत्यय आया है उसके ऊपर ध्यान दीजिए. गाय शब्द के बाद, तो गाय शब्द के बाद को प्रत्यय का प्रयोग हुआ है, लेकिन इस वाक्य में जो अर्थ आता है इस संदर्भ में को प्रत्यय नहीं आना चाहिए, यहाँ पे के प्रत्यय आना चाहिए. गाय के दो सींग होते हैं, तो यहाँ पे क्यों के प्रत्यय आता है? गाय और सींग इन दोनों के बीच में संबंध है, सो संबंध को सूचित कर रही है यह वाक्य.
तो इसीलिए इस वाक्य में संबंधवाचक प्रत्यय का प्रयोग करना है। तो संबंधवाचक संबंध कारक प्रत्यय क्या है, संबंध कारक में आने वाले प्रत्यय क्या है, का, के, की, ये है ना। तो उसमें दो सींग, देखिए दो सींग जो है बहुवचन है, तो बहुवचन है तो उसके सामने का की जगह के आना चाहिए। ओके, पुंलिंग बहुवचन है तो के आना चाहिए, पुंलिंग एक वचन है तो का आना चाहिए, स्त्रीलिंग एक वचन है तो की आना चाहिए। दो सींग जो है पुंलिंग बहुवचन है, तो इसलिए यहाँ पे के प्रत्यय का प्रयोग करना है, को प्रत्यय नहीं आना चाहिए। तो गाय को दो सींग का है, इस वाक्य को अगर आप गाय दो सींग होते हैं ऐसा बदलते हैं तो यह वाक्य जो है शुद्ध वाक्य हो जाता है। ठीक है, ठीक है छात्रों, यहाँ तक रहने दीजिए, बाकी हम अगले कक्षा में देखेंगे। इसमें अगर आपको कोई डाउट या संदेह है तो आप पूछ सकते हैं, पूछिए सारे।